నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. భారతదేశంలో తయారు చేసిన లేదా దిగుమతి చేసుకున్న అన్ని హ్యాండ్ సెట్స్లో సంచార్ సాథి మొబైల్ యాప్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని మొబైల్ ఫోన్ తయారీదారులకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ప్రభుత్వ చర్య సైబర్ మోసాల నుండి పౌరులను రక్షించడానికి, పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందటంలో సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతుంటే, పౌరులకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును కాలరాస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. సంచార్ సాథి యాప్ ద్వారా ప్రజలపై నిఘా పెట్టేందుకేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం వెంటనే వెనక్కి ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సంచార్ సాథి మొబైల్ యాప్ దాని వెబ్ పోర్టల్ ద్వారా అనేక పౌర కేంద్రీకృత సేవలను టెలికమ్యూనికేషన్ల శాఖ అందిస్తోంది. ఈ సేవల్లో చక్షు కీలకమైంది. దీని ద్వారా సైబర్ మోసాలను అరికట్టొచ్చని, అనుమానిత కాల్స్ను బ్లాక్ చేయొచ్చని కేంద్రం అంటోంది. మోసపూరిత కమ్యూనికేషన్ కాల్స్ గురించిన సమాచారాన్ని తక్షణం టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చేరవేయటం ద్వారా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టాలన్న ఉద్దేశంతోనే ప్రతి మొబైల్ ఫోన్లో సంచార్ సాథి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలని ఆదేశించినట్టు టెలికాం శాఖ చెబుతోంది. సంచార్ సాథి వెబ్సైట్ ప్రకారం చక్షు ప్రజలు హానికరమైన వెబ్ లింకులు, మోసపూరిత కమ్యూనికేషన్లను బ్లాక్ చేయడానికి వీలు కలుగుతుంది. ఫిషింగ్ లింకులు, క్లోనింగ్ ప్రయత్నాలు, ఎస్ఎంఎస్, ఆర్సీఎస్ మెసేజ్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా షేర్ అయ్యే మాల్వేర్లను నిరోధించవచ్చని టెలికాం శాఖ అంటోంది. టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో పనిచేస్తోంది. నవంబర్ 28 నుండి 90 రోజుల్లోపు భారతదేశంలో తయారు చేయబడిన లేదా దిగుమతి చేసుకున్న అన్ని మొబైల్ హ్యాండ్ సెట్స్లో సంచార్ సాథి యాప్ ముందే ఇన్స్టాల్ చేసినట్టుగా నిర్ధారించుకోవాలని మొబైల్ ఫోన్ తయారీదారులను ఆదేశించింది. ముందుగా ఇన్స్టాల్ చేయబడిన సంచార్ సాథి అప్లికేషన్ సెటప్ సమయంలో వినియోగదారులకు సులభంగా కనిపించేలా, అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే తయారు చేసిన ఫోన్ల కోసం ఫోన్ కంపెనీలు యాప్ను సాఫ్ట్వేర్ చొప్పించే సమయంలో సంచార్ సాథి యాప్ను ప్రవేశపెట్టాలని టెలికాం శాఖ మొబైల్ కంపెనీస్ను ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించడంలో ఫెయిల్ అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫోన్ తయారీదారులకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. బిగ్ బ్రదర్ కూడా గమనించలేనంతగా వ్యక్తి గోప్యతకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 హామీ ఇచ్చిందని, ఇప్పుడెందుకు ఇలాంటి యాప్స్ ద్వారా ప్రజల హక్కులను కాలరాస్తారని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ యాప్ ద్వారా ప్రతి పౌరుడి కదలికలు కేంద్ర నిఘా పరిధిలోకి వస్తాయని, ప్రీలోడెడ్ ప్రభుత్వ యాప్ ప్రతి భారతీయుడిని పర్యవేక్షించడానికి ఒక డిస్టోపియన్ సాధనమని దుయ్యబట్టారు. మొబైల్ నెట్వర్క్లు వైఫైలా వ్యక్తి చుట్టూ ఉండేలా నాడు మొబైల్ ఆపరేటర్లు ప్రచారం చేస్తే, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన యాప్ ద్వారా ప్రతి పౌరుడిపై ప్రతి క్షణం కేంద్రం నిఘా ఉంటుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సంచార్ సాథి యాప్ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం కేంద్రం తీరును నిరసించారు. ఇది వ్యక్తుల పాలిట బిగ్ బాస్ అంటూ విరుచుకుపడ్డారు. యాప్ ద్వారా వ్యక్తిగత ఫోన్లలోకి ప్రవేశించడానికి ప్రభుత్వం ఇలాంటి చీకటి పద్ధతులను అవలంబించడం హేయమన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్తో గొడవకు దారితీసే అవకాశం ఉన్నట్టు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. గతంలోనూ గోప్యత, భద్రతా ప్రమాదాలను పేర్కొంటూ ఇటువంటి ఆదేశాలను యాపిల్ వ్యతిరేకించింది. యాపిల్, శాంసంగ్, షియోమి సంస్థలు కేంద్ర నిర్ణయంపై స్పందించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు దీనిపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ మాత్రం స్పందించలేదు. ఈ ఆదేశాన్ని జారీ చేసే ముందు ప్రభుత్వం ఫోన్ తయారీదారులను సంప్రదించలేదని తెలుస్తోంది. సంచార్ సాథి వెబ్సైట్ ప్రకారం ఈ యాప్ 42 లక్షల దొంగిలించిన ఫోన్లను బ్లాక్ చేయగలిగిందని, 26 లక్షల ఫోన్లను రికవరీ చేయగలిగిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో సంచార్ సాథి యాప్ 1 కోటి కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్స్లో, 10 లక్షల iOS ఫోన్లలో డౌన్లోడ్లు సాధించిందని సంస్థ వెబ్సైట్ చెబుతోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఐటీ ఎక్స్పర్ట్ నలమోత్ శ్రీధర్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి శ్రీధర్ గారు. నమస్తే రోజా గారు.
సో శ్రీధర్ గారు, ఈ సంచార్ సాథి యాప్ రాజకీయంగా ఒక రగడ సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏమో దీని నుంచి ఎవరైతే మోసపూరితమైనటువంటి ఆన్లైన్ సైట్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా సైబర్ క్రైమ్స్ని వీటన్నింటిని అరికట్టడానికి తీసుకొస్తున్నటువంటి ఒక యాప్గా చెప్తోంది. ఇది ప్రీలోడెడ్గా మొబైల్స్ అన్ని హ్యాండ్ సెట్స్లో ఇక ముందు కంపల్సరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్తోంది. కానీ ఇటువైపు ప్రతిపక్షాలు మాత్రం ఇది వ్యక్తి గోప్యతకు సంబంధించినటువంటి వ్యవహారం, ప్రతి కదలిక ప్రతి క్షణం కూడా నిఘా చేస్తూ ఉంటుంది ఈ యాప్, దాని ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి యాప్ను తీసుకొస్తూ ఉంది అనేసి ఇటువైపు వీళ్ళు నానా రభస చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ సంచార్ సాథి యాప్ ఏంటి, నిజంగా ఇది ఈ మాల్వేర్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికా, లేదు అని అంటే మన గోప్యత దాన్ని బహిరంగ పరిచేటువంటి యాప్, ఇది ఎలా చూడాలి? రోజా గారు, వాస్తవంగా ఇది ఒక డేంజరస్ మూవ్గా చూద్దాం. నేను ఎందుకు చూద్దాం అంటే, ఒక యూజర్గా వచ్చేటప్పటికి మన ఫోన్ కొనుక్కున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రైవసీ సెక్యూరిటీ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, యూజర్గా మన ఫోన్ కొనుక్కున్న తర్వాత మన ఫోన్లో ఎలాంటి అప్లికేషన్స్ ఉండాలి ఉండొద్దు అన్నది చాయిస్ యూజర్కి ఉంటుంది. అంటే మనం కొన్ని ₹1000 పెట్టి ఫోన్ కొనుక్కున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఎలా కొన్నా కూడా వీ హ్యావ్ ద చాయిస్. కానీ బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి సామ్సంగ్ యాపిల్ వాళ్ళు యాజ్ ఎ మ్యానుఫ్యాక్చర్గా వాళ్ళు కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసి చేయొచ్చు ఏది ఆపరేటింగ్ సిస్టంలో. కానీ ప్రపంచంలో ఏ స్టేట్ కూడా, ఏ రాజ్యము కూడా, ఏ దేశంలోని ఏ ప్రభుత్వం కూడా బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి ఈ యాప్ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి అని లేదు, ఒక చైనాలో తప్పించి. సో ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్, ఏది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజెస్. ఎప్పుడైతే మన ఫోన్లో ఒక యాప్, ఇలాంటి యాప్ ఇన్స్టాల్ అయ్యిందో అది ఏ లెవెల్ ఇన్స్టాల్ అవుతుంది, మీరు నేను గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసో లేదా యాపిల్ యాప్ స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేయట్లా. అది అంటే సర్ఫేస్ మీద ఇన్స్టాల్ చేయట్లా. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నామంటే కనుక రూట్ లెవెల్లో, ఫైల్ సిస్టమ్ లెవెల్లో, అన్ని రకాల పర్మిషన్స్ ఉండే లెవెల్లో మనం ఇన్స్టాల్ చేస్తుంది ప్రభుత్వం. ఎవరిని సహాయం తీసుకొని శాంసంగ్, షామీ ఇలాంటి వాళ్ళందరినీ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ ఇంటిగ్రేట్ చేయమని చెప్పేసి అడిగి చేస్తుంది. అంటే బయట మనం ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ ఏవైతే ఉంటాయో గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాప్ స్టోర్ నుంచి, అవి ఎప్పటికప్పుడు మన ముందు కళ్ళెదురుగా పర్మిషన్ చూపిస్తాయి. ఈ పర్మిషన్ ఇస్తారా లేదా అని చెప్పేసి యూజర్ హ్యావ్ చాయిస్, దాన్ని పర్మిషన్ ఇవ్వాలా లేదా అని. కానీ ఎప్పుడైతే మీరు ఓఎస్ లెవెల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తారు, ఇన్స్టాల్ చేయబడుతుంది ఆటోమేటిక్గా, మనం కొనేటప్పుడు లేదా కొన్న తర్వాత అప్డేట్స్ రూపంలో ఇన్స్టాల్ చేయబడుతుందో, ఇక దాంట్లో పర్మిషన్స్ మనల్ని అడగదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎవ్రీ యాక్సెస్. కొత్తగా ఇప్పుడు ఉదాహరణకి సంచార్ సాథి యాప్ ఈరోజు ఒక వెర్షన్లో ఉంది అనుకోండి. ఈ వెర్షన్లో వచ్చేటప్పుడు యూజర్కి సంబంధించిన యాక్టివిటీస్ మానిటర్ చేస్తున్నాను అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్. ఒక 6 నెలల తర్వాత లేదా ఒక నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేటప్పటికి వేరే ప్రభుత్వం వచ్చేసి దీంట్లో కొత్త ఫీచర్స్ యాడ్ చేద్దాము, సో యూజర్స్ మొత్తాన్ని మనం ట్రాక్ చేయడానికి కాస్త అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు డాట్కి రిప్రజెంటేషన్ చేసేసి మీరు ఈ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి అన్నారు అనుకోండి. యూజర్కి ప్రభుత్వం అలా కోరిందన్న విషయం తెలియదు. సో డాట్ కూడా మన ఫోన్లో తెలియకుండా అప్డేట్ వస్తుంది, అప్డేట్ వచ్చిన విషయం కూడా మనకు తెలియదు, ఇన్స్టాల్ అయిపోతుంది, మన డేటా వచ్చేటప్పటికే పంపించబడుతూ ఉంటుంది. సో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే కనుక ఒక యూజర్ కనీసం గుర్తించలేని స్థాయిలో సూక్ష్మంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అంటే యూజర్కి ఇక పూర్తిగా తన ఫోన్ మొత్తాన్ని కూడా ఒక ర్యాట్ అంట, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్, మన ఫోన్ మొత్తాన్ని కూడా వేరే వాళ్ళ చేతికి అప్పచెబితే ఎలాగైతే ఉంటుందో ఆ పద్ధతిలో ఉంటుంది. సో దానిని ఏ మేరకు ఉపయోగిస్తారు అన్నది, ఉదాహరణకి నేను మీ ఫోన్ను ఇట్లాగే నేను తీసుకున్నాను అనుకోండి, ఏదో యాప్ ఇన్స్టాల్ చేసేసి రూట్ లెవెల్లో తీసుకుంటే దాన్ని ఏ లెవెల్లో ఉపయోగిస్తానో నా విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఏమంటుంది, మేము ఇక్కడ సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని అడ్డుకట్ట వేయడం కోసం మేము చేస్తున్నామని చెప్పేసి అంటుంది. నిజంగా అడ్డుకట్ట వేయడానికి చేస్తే 2023లో ఈ సంచార్ సాథి యాప్ అనేది వచ్చింది అందుబాటులోకి. 2023 నుంచి ఇప్పటి వరకు IMEI నెంబర్లు ఒరిజినల్లా ఫేకా అన్నదాన్ని వెరిఫై చేయడం కోసం ఈ సర్వీస్ను ఉపయోగించుకున్న వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఏదైనా ఫోన్ పోయింది అనుకోండి, మనది ఫోన్ పోతే దాన్ని బ్లాక్ లిస్ట్ చేయడం కోసం కూడా దీన్ని యాప్ని ఉపయోగించేవాళ్ళు. అంటే ఆల్రెడీ ఇదే యాప్లో వీళ్ళు చూస్తున్న సర్వీసెస్ అంతా కూడా ఇంత డీప్గా ఇంటిగ్రేట్ చేయాల్సిన పని లేకుండానే యూజర్ పొందగలుగుతున్నాడు. అంటే యూజర్కి నిజంగా ఈ సౌకర్యాలు కావాలి అంటే కనుక ఇంత డీప్గా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు.
మీరు సర్ఫేస్ లెవెల్లో యూజర్ చాయిస్ కొద్దీ నా బోటి వాళ్ళు మాకు రక్షణ పొందాలి అనుకుంటే కనుక, మన బోటి వాళ్ళు మన రక్షణ పొందాలనుకుంటే సాతి యాప్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనం ఫోన్ కొట్టే కంప్లైంట్ చేయొచ్చు, లేదా సస్పిషియస్ లింక్స్ వస్తే కనుక మనం కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి అనే పద్ధతిలో మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంటే సరిపోతుంది. కానీ లోపల స్థాయిలోకి వెళ్ళి ఓఎస్ స్థాయిలోకి వెళ్ళేసి యూజర్ కోడ్ ఏమి తెలియనంతగా ఇంటిగ్రేట్ చేయడం మాత్రం ఖచ్చితంగా డేంజరస్ మూవ్. అంటే చాలా మంది అంటూ ఉండాలి, ప్రతిపక్షం ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఇంకొకళ్ళు అంటున్నారు, ఏ ప్రభుత్వం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఈ లెవెల్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందంటే రేపు 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మళ్ళా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ డేటా మొత్తాన్ని వినియోగదారుల యొక్క చాయిసెస్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ లో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు, మీరు ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నారు, ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, వీటి మొత్తాన్ని కూడా స్టడీ చేసే అవకాశం లేకపోలేదు. రేపు అది పోల్ మేనేజ్మెంట్ ఇంకో దానికి దారితీసే అవకాశం ఉంటుంది. అంటే జనాలు ఇంట్రెస్ట్లు ఏంటి, వాళ్ళు ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎలాంటి భావజాలం కలిగి ఉన్నారు, ఏ పార్టీలకి సానుభూతి పనులుగా ఉన్నారు, ఇదంతా కూడా ఒకవేళ ట్రాక్ చేశారనుకోండి ఏదైనా ప్రభుత్వం భవిష్యత్తులో, అంటే అంత ఇంటిగ్రేషన్ స్థాయిలోకి వెళ్ళిపోతే ఏదైనా మీరు ఏ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారో దే కెన్ మానిటర్. సో అప్పుడు ఏమవుతుంది, ఇలా యూజర్ ప్యాటర్న్స్ అనేవి ప్రభుత్వాలు తర్వాత ప్రజలను మ్యానిపులేట్ చేయడం కోసం ఓటర్లుగా మార్చుకోవడానికి ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. అంటే యూజర్స్ ని టూల్స్ గా ఉపయోగించుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది ప్రాబ్లమాటిక్. ఎస్, అయితే ఈ యూజర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటారు? అంటే ఎన్ఐసి సర్వర్లోనా, ఏడబ్ల్యూఎస్ లోనా, ఎక్కడ సేవ్ అవుతుంది ఇది? ఇప్పుడు వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్పాలంటే లోకల్ గా సర్వర్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక భారతదేశంలోనే సర్వర్స్ ఉండాలి, భారతదేశంలోనే ఉండాలని చెప్పేసి ఒక పాలసీ మధ్య వస్తుంది కాబట్టి సో ఎన్ఐసి సర్వర్స్ తో స్టోర్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. కానీ ఎన్ఐసి సర్వర్స్ లో ఎఫెక్టివ్నెస్, సెక్యూరిటీ పారామీటర్స్ చాలా తక్కువగా ఉంటాయండి. ఇప్పటికి కూడా దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ స్ట్రెంగ్తన్ సెక్యూరిటీ అల్గారిథమ్స్ యూజ్ చేయట్లా. సో అందువలన కొన్ని సందర్భాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో కావచ్చు, మైక్రోసాఫ్ట్ అజూర్ లో కావచ్చు, లేదా గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ లో కానీ వీళ్ళు పోస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. బ్యాకప్ కాపీస్ కానీ, ఇంక్రిమెంటల్ కాపీస్ కానీ ఇలాంటివన్నీ అక్కడ పోస్ట్ చేశారనుకోండి ఆ డేటా మిస్యూజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది ఇంకొకటి ఏంటంటే, రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ఐసి సర్వర్ లో ఉంటే నాకు ఎన్ఐసి సర్వర్ లో ఒక పారామీటర్ను పంపించి అక్కడ MySQL డేటాబేస్ లోకి నేను ఎంటర్ అయ్యేసి అక్కడ ఉండే టేబుల్స్ మొత్తాన్ని దొంగిలించగలిగే సామర్థ్యం నాకు ఉందనుకోండి, నేనేం చేస్తాను, అక్కడ ఉండే లూప్ హోల్స్ బేస్ చేసుకుని నేను దొంగిలిస్తే కనుక ఆ డేటా అంతా భారతదేశంలో ఉండే కోట్లాది మంది డేటా అంతా కూడా సో వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది, హ్యాకర్ల చేతికి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పుడు రెస్పాన్సిబుల్ అవుతుందంటే కనుక అసలు దొంగిలించబడింది ఇన్వెస్టిగేట్ చేయడానికి సంబంధించి కూడా ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ పాలసీ మేకర్స్ లో ఉండదు. ప్లస్ ప్రభుత్వం కూడా జవాబుదారీ ఉండడానికి ఇష్టపడదు. ఈ రోజు ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలే మన డేటా దొంగిలించబడేసి వాళ్ళ డేటాబేస్ లో హ్యాక్ అయితే కనుక కనీసం యూజర్లకే సారీ చెప్పడం కూడా, క్షమాపణ చెప్పడం కూడా, మా దగ్గర తప్పు అయిపోయింది, మేము సెక్యూరిటీ సరిగ్గా మెయింటైన్ చేయలేదని అలాంటి సంస్థలే చెప్పట్లేదు, ఇక ప్రభుత్వాలు ఏం చెబుతాయి? ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే శ్రీధర్ గారు, ఇప్పుడు సంచార్ సాతి యాప్ ఉంది, ఇది నిజంగా రియల్ టైంలో మెసేజెస్ కావచ్చు, కాల్స్, లొకేషన్, ఫైల్స్ ఇవన్నీ కూడా చూడగలదంటారా? లేదంటే ఓన్లీ ఈ రిపోర్ట్ చేసిన యూజర్ ఏదైతే రిపోర్ట్ చేశారో అవి మాత్రమే చూసి స్పందిస్తుందా? వాళ్ళు చెప్పడం రియల్ టైంలో వచ్చే ఎవ్రీథింగ్ ని మేము మానిటర్ చేసి ప్రమాదకరమైన లింకులు బారిన పడకుండా కాపాడుతామని చెప్పేసి అంటూ ఉన్నారు. వాస్తవానికి ఒక రకంగా చెప్పాలి అంటే కనుక యాజ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ గా, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తిగా ఇది ఒక రకంగా యూజర్స్ కి మంచి మూవే. ఎందుకంటే చాలా మంది తెలియక మనం ఎంత అవేర్నెస్ మీడియా ద్వారా ఇచ్చినా కూడా ఏం చేసినా కూడా ఇలాంటి క్లిక్ చేస్తూ ఉన్నారు. క్లిక్ చేసి దీని ఇబ్బంది, ఫైనాన్షియల్ లాసెస్ ఇలాంటి పడుతున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, డబ్బులు నష్టపోయిన తర్వాత వీళ్ళు కేసు పెట్టడం, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడము, సో మెటా డేటా తెప్పించడం, ఇదంతా కూడా చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్ లో వీళ్ళు క్లిక్ చేయకుండా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద క్రైమ్ లోనే మనం దీన్ని బ్లాక్ చేయడానికి స్కోప్ ఉంటే కనుక అది ఖచ్చితంగా ఒక అడ్వాంటేజే. కానీ అది ఎంత అడ్వాంటేజో అది ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక ఇప్పుడు రియల్ టైమ్ లో జరిగే ప్రతి కమ్యూనికేషన్ ని ఎవరో వెనకుండి మానిటర్ చేస్తున్నారంటే ఆ వెనకుండి మానిటర్ చేసే వాళ్ళు బిగ్ బ్రదర్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేటప్పటికి ఈ డేటా మొత్తాన్ని మిస్యూజ్ చేస్తే, రెండో థింగ్ ఏంటంటే ఇలా మానిటర్ చేసేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను మొన్న ఎందుకో అంటే అప్లికేషన్స్ ఎంత దారుణంగా పనిచేస్తే చెబుతాను. నా ఫోన్లో ఎనీ డెస్క్ అనే యాప్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఎవరి కోసం రిమోట్ గా హెల్ప్ చేయడం కోసం. సో ఇప్పుడు మొన్న ఏంటి భీమ్ యాప్ ఉంది చూసారా, ఏదైతే గూగుల్ పే లాంటిది,
భీమ్ యాప్ ఓపెన్ చేస్తుంటే ఎనీ డెస్క్ ఉంది, నువ్వు దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తే నువ్వు పని చేయను అని. ఇప్పుడు ఎనీ డెస్క్ నాకు కావాలి, అవసరం. మీ యాప్ అనేది ఇప్పుడు సంఖ్యా సాతి కూడా అలాగే తయారవు కాబోతుంది. అదేం చేస్తుంది, మీ ఫోన్లో ఇదేదో ప్రమాదకరమైన యాప్ ఉంది, దీన్ని తీసేమని రేపు భవిష్యత్తులో. సో ఆ యాప్ ఏమో ఒక యూజర్కి అవసరం, అంటే యూజర్ ఛాయిస్ లేకుండా పోయేటప్పుడు కంప్లీట్ గా మనల్ని కంట్రోల్లోకి తీసుకోబోతోంది. అంతే. ఇప్పుడు నాకు అవసరమైన యాప్స్ ఏంటో నా ఓన్ అవగాహనతో నేను ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఒక, అది కూడా మీ యాప్ తీసేయడానికి ఇప్పుడన్నా కానీ కనీసం భీమ్ నేను తీసేయచ్చు, కానీ మీ యాప్ తీసేయడానికి ఓఎస్ లెవెల్ ఇంటిగ్రేట్ అయి ఉంది. ఇంకా నేను ఫోన్ కూడా ఇంకా మార్చుకోవాల్సిన పరిస్థితి, మార్చుకున్నా కూడా సేమ్ మళ్ళీ కొత్త ఫోన్ లో ఇదే యాప్ ఉంటుంది. అప్పుడు నేను ఎనీ డెస్క్ లాంటిది ఇన్స్టాల్ చేయాలి, వాడుకోవాలి అంటే కనుక ఇక నాకు చాయిస్ లేనట్లే కదా. అంటే మీరు ఫ్లాగ్ చేసిన, మీరు సంఖ్యా సాతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 యాప్స్ తీసుకొచ్చి డాక్ స్కామర్ ఇలాంటి వాటిని మీరు ఫ్లాగ్ చేశారు, బ్లాక్ లిస్ట్ చేశారు అనుకోండి. ఆ యాప్ మంచిది అన్న విషయం నాకు తెలుసు అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ గా. కానీ మీ యొక్క మోనోపలిగి నిర్ణయం వలన నేను వీటిని అన్ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే యూజర్ చాయిస్ ను కూడా మీరు కల రాస్తున్నారు. అంటే నిరంతరం బ్యాక్గ్రౌండ్ లో ఉండేసి నేను ఎలాంటివి వాడుకోవాలో ఎలాంటివి వాడుకోకూడదో కూడా, మంచి యాప్స్ ను కూడా, నాకు అవసరమైన యాప్స్ ను కూడా మీరు కంట్రోల్ చేస్తున్నప్పుడు ఇంకా నా స్వేచ్ఛ ఎక్కడ ఉంది? రెండో థింగ్ రోజా గారు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎఫ్బిఐ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎఫ్బిఐ కూడా ఇంత దారుణమైన నిఘా ఇప్పటిదాకా పెట్టలేదు. ఏ యూజర్ ఫోన్ లో కూడా మీరు తప్పనిసరిగా ఇది ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి అని యుఎస్ లో కూడా ఎక్కడ కంట్రోల్ లేదు. మరి ఇక్కడ ఎందుకు తీసుకువస్తున్నాం మనం? ప్రతిపక్షాలు చెబుతున్న దాంట్లో నిజంగా 100% వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెగాసస్ ఉందండి. పెగాసస్ 2017-18 టైంలో ఇజ్రాయిల్ నుంచేసి స్పై చేస్తున్నారు, జర్నలిస్టుల మీద, సోషల్ యాక్టివిస్టుల మీద, అందరి మీద స్పై చేస్తున్నారు అన్నదే చాలా బహిరంగంగా బయటకు వచ్చింది. సో అదే తరహాగా ఇప్పుడు ఈ యాప్ కూడా తయారయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అయితే శ్రీధర్ గారు, ఇప్పుడు ఈ యాప్కి మామూలుగా అక్కడ ఎస్ఎంఎస్ కానీ, కాల్ లాగ్స్, స్టోరేజ్, లొకేషన్, ఇలాంటి వాటన్నింటికి పర్మిషన్స్ కంపల్సరీ నేను ఇవ్వాలా? నేను ఒకవేళ డినై చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? అసలు మీకు పర్మిషన్స్ కనపడవండి సీరియస్లీ. అసలు ఇప్పుడు రెండు లెవెల్స్ వీళ్ళు ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఒకటి, కొత్తగా ఫోన్ కొనేటప్పుడేమో బై డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఒక ఐకాన్ వచ్చి కనపడింది. ఐకాన్ కూడా మీరు ఇందాక అన్నట్లుగా హోమ్ స్క్రీన్ లోనో ఎక్కడో ఎప్పుడు కళ్ళెదురుగా కనపడేలాగా ఐకాన్ పెట్టబోతున్నారు. సో మీరు హోమ్ స్క్రీన్ నుంచి ఇదేంటి నాకు అనవసరం అని చెప్పేసి వెనక్కి పంపించడానికి కూడా లేదు. అది హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ లో సంఖ్యా సాతి యాప్ అనేది ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఫోన్ లో, భారతీయుల ప్రతి ఫోన్ లో ఫస్ట్ పేజీలో కనపడేలాగా సెట్ చేస్తున్నారు. రెండోది, దాంట్లో బై డిఫాల్ట్ ఫోన్ కొన్నప్పుడే యాప్ ఉంటుంది, దాన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ఉండదు. అంటే యూజర్ గా మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ లాగా దీన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ఉండదు. ఫ్యాక్టరీ రీసెట్ చేసినా కూడా వితిన్ మళ్ళీ నెక్స్ట్ అన్ని యాప్స్ వచ్చిన తర్వాత ఇది కూడా వచ్చేసేస్తుంది. ఇక ఆల్రెడీ కొన్న ఫోన్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే ఓఎస్ అప్డేట్ ఏదైతే ఉంటాయో, ప్యాచెస్ వస్తూ ఉంటాయి కదా, సెక్యూరిటీ అప్డేట్లు, మంత్లీ అప్డేట్స్, వాటితో పాటు సంఖ్యా సాతి ఒక రోజు పొద్దున్నే తెల్లాలేస్తే మన ఫోన్ లో కొత్త యాప్ ఐకాన్ కనపడింది, సంఖ్యా సాతి అని చెప్పేసి అని. అంటే అది ఇన్స్టాల్ అయిందన్న విషయం తెలియదు. ఇంతకు ముందులాగా మనం ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలాగైతే పర్మిషన్స్ ఇస్తున్నామో అవి కూడా కనపడవు, అదే పర్మిషన్స్ తీసేసుకుంటుంది. ఓహో, చాలా పెద్ద స్కెచ్. చాలా మామూలు కూడా కాదండి, ఎందుకంటే మీకు చాయిస్ లేదు. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీకు కెమెరా ఇవ్వాలా, స్టోరేజ్ ఇవ్వాలా, ఇలాగ రకరకాల మన చాయిస్. అంటే జనరల్ గా మనం యాప్స్ ఏదైనా ఇప్పుడు iOS నుంచి కానీ ఆండ్రాయిడ్ నుంచి కానీ మనం డౌన్లోడ్ చేస్తున్నప్పుడు పర్మిషన్స్ అడుగుతుంది. నేను నీ కాల్ అన్ని ఇది చేయాలా, లేకపోతే పర్మిషన్ ఇస్తావా అని అంటే మనం డినై చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు, సంచార్ సాతి ఒక లెక్క ఏదో చెప్పింది కదా కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు వాళ్ళు దీన్ని డిలీట్ చేయొచ్చా? డిలీట్ చేసేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు డిలీట్ చేసే స్కోప్ ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు నేనే ఆల్రెడీ నా ఫోన్ లో డౌన్లోడ్ చేసింది అనుకోండి, అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశాను? గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశా. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేయేమో యూజర్ లెవెల్లో ఉంటాయి. అంటే 2 అకౌంట్స్ ఉంటాయి మన కంప్యూటర్ లో, సి డ్రైవ్, డి డ్రైవ్ ఎలా ఉంటాయో. ఇప్పుడు సి డ్రైవ్ అనేది ఆండ్రాయిడ్ లో లాక్ చేసి ఉంటారు. సో ఆ సి డ్రైవ్ లాక్ చేసి ఉంటారు కాబట్టి మనం డి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, ఇక్కడ మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు
డి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేయొచ్చు యూజర్, తను అన్ఇన్స్టాల్ చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంది. కానీ సి డ్రైవ్ లో ఒకవేళ ఏదైనా ఇన్స్టాల్ చేసింది అనుకోండి, సి డ్రైవ్ అంటే ఏంటి, లాక్డ్ ఇది. ఆ లాక్ ఎవరు పెట్టున్నారు, ఆండ్రాయిడ్ అండ్ సామ్సంగ్ లేకపోతే ఫోన్ తయారీదారుడు పెట్టాడు. ఓకే. సో ఈ లాక్ చేయబడిన పార్టీషన్ లోకి వెళ్ళేసి ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తారు. అంటే యూజర్ వచ్చి నాకు వద్దని అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా లేదు. ఓకే. అంటే బై డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో పార్ట్ అయిపోయింది అది. సో ఇంకా రేపటి నుంచి మన జీవితంలో ఒక పార్ట్ అంతే. కలిసి ప్రతి బతకాల్సిందే. ఒక్కళ్ళ ఫోన్ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్లీ యా. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ఓపెన్ చేస్తే ఫస్ట్ సంచార్ సాతి అనే యాప్ కనపడుతుంది. ఓకే. సో ఆ యాప్ గురించి నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా రోజా గారు భారతదేశంలో సెక్యూరిటీ గురించి, ప్రైవసీ గురించి ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. మనం ఎలా ఉందంటే ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఇది మంచిది ఇది మంచిది అని పొగడటమో లేకపోతే పూర్తిగా తిరస్కరించడం చేస్తున్నా కానీ ఒక లాజికల్ గా ఇది ఎంతవరకు కరెక్టో, అంటే ఒక కామన్ మ్యాన్ లో ఒక న్యూట్రల్ థాట్ ప్యాటర్న్ అనేది తగ్గిపోతుంది. ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఒక ఫోన్ యూజర్ గా ప్రభుత్వం నా మీద నిఘా పెట్టడానికి అవసరం ఏంటి? క్రైమ్స్, నిజంగా క్రైమ్స్ గురించి అనుకుంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా క్రైమ్స్ గురించి పోలీస్ స్టేషన్స్ లో లేకపోతే పోలీస్ అకాడమీలు ఇలాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కేవలం హ్యాండ్ఫుల్ ఆఫ్ ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ వస్తారు. భారతదేశంలో ఉండే ఇంతమంది జనాభాకి ఇన్ని రకాల ఇన్ని లక్షల రోజు క్రైమ్స్ రికార్డ్ అవుతుంటే కనుక ఏం సరిపోతుందో చెప్పండి. అక్కడ మీరు సిబ్బందిని పెంచుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ బ్యాంకులు కలిసి సంయుక్తంగా పనిచేసి త్వరగా ఫైనాన్షియల్ క్రైమ్స్ లాజికల్ ఎండ్ తీసుకొచ్చేలాగా ఒక టైం ఫ్రేమ్ పెట్టకుండా ఇవన్నీ చేయకుండా ఒక యాప్ ని తీసుకొచ్చి మేము కంట్రోల్ చేస్తామంటే అది పూర్తిగా అసాధ్యం అండి. సో దీనికి మంచి పేరే పెట్టారు, సంచార్ సాతి. మనతోనే తిరుగుద్ది, మనతోనే మన వెంటే. రైట్. అయితే ఈ యాప్ సోర్స్ కోడ్ ఓపెన్ సోర్స్ ఏం కాదు కదా, మరి ఎవరైనా ఇండిపెండెంట్ సెక్యూరిటీ ఆడిట్ ఎవరైనా చేశారా ఇప్పటి వరకు దీనిపైన ఏమైనా? అసలు సెక్యూరిటీ ఆడిట్ చేయడానికి సంబంధించి ఓపెన్ సోర్స్ అయితేనే సెక్యూరిటీ ఆడిట్ చేయగలుగుతాం. దాన్ని ఎక్కడో జిట్ హబ్ లో ఎక్కడో చోట అప్లోడ్ చేసేస్తే ఓకే, దాన్ని ఓకే ఇది ఉన్నాయి, దీంట్లో ఏపీఏసి ఉన్నాయి, సో ఇది డేటా ఎక్కడికి పంపిస్తుంది, లేకపోతే కనుక ఎలాంటి ఆర్పిసి రిమోట్ ప్రొసీజర్ కాల్స్ నడుస్తూ ఉన్నాయి, ఇదంతా కూడా దాన్ని కోడ్ని అనలైజ్ చేయడానికి ఓపెన్ సోర్స్ అయితే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు డెవలప్ చేసిన వాళ్ళు ఎవరో ఈ యాప్ని ప్లస్ ఆ కోడ్ ఎక్కడ ఉందో ఆ కోడ్ని కనీసం పబ్లిక్కి టెక్నాలజీ అనలిస్టులకి ఇచ్చి దీంట్లో ఏదన్నా ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా. ఎందుకంటే సరే యాప్ స్పైవేర్ కాదు, చాలా మంచి యాపే అనుకుందాం. మంచి యాప్ అయినా కూడా మీ యాప్ లో ఉండే చిన్న బగ్గను బేస్ చేసుకొని ఈరోజు ఐ కెన్ ఎంటర్ ఇంటూ ఎనీ మొబైల్ డివైస్. సంచార్ సాతి యాప్ లో వాట్సాప్ లో ఉండే బగ్గను బేస్ చేసుకొని పెగాసస్ వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వాట్సాప్ లాంటి పెద్ద సంస్థలోనే ఒక బగ్ ఉంటే పెగాసస్ వచ్చింది. మరి సంచార్ సాతి అనేది మీరు కరెక్ట్ గా డిజైన్ చేయకపోతే దేశంలో ఉన్న కోట్లాది మంది ఫోన్స్ లోకి ఎవడో వచ్చి అటాక్ చేసేసి ఒకసారిగా దూరిపోతాడు, అప్పుడు ఏం చేస్తారు? కరెక్ట్. ఈరోజు కొత్తగా ఒక ఇది వచ్చింది ఏంటంటే మన చాట్ జీపీటీ, జెమినీ లాంటివి వాడుతున్నాం. ఏజెంటిక్ ఏఐ అని చెప్పేసి వచ్చింది. ఆ ఏజెంటిక్ ఏఐ లోనే యూఆర్ఎల్ లో చిన్న మోడిఫికేషన్ చేసి మన సిస్టమ్ లోను మన ఫోన్ లో డేటా మొత్తాన్ని పంపించేలాగా కొత్తగా ఒక ఎక్స్ప్లాయిట్ అనేది వచ్చింది. చాలా బజ్ నడుస్తుంది అది. అంటే కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ లోనే అన్ని రకాల ఫ్లాస్ ఉంటే, సో మీరు యాప్ డిజైన్ చేసినప్పుడు దాన్ని సెక్యూరిటీగా తయారు చేశారా, దాంట్లో ఇంటిగ్రిటీ ఎలాగుంది, దాంట్లో బగ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవేమీ తెలియకుండా జస్ట్ మేము యాప్ మీరు ఇన్స్టాల్ చేసేసుకోండి ఆపరేటర్స్ ని డాట్ వచ్చే రెగ్యులేటరీ బాడీగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డిపిడిపి యాక్ట్ 2023లో ఉన్నటువంటి నెసెసరీ అండ్ ప్రపోర్షనేట్ ఈ ప్రిన్సిపల్కి ఇది అసలు ఎలా ఫిట్ అవుతుంది? అంటే ఒకటండి, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ లో వచ్చేటప్పటికే అసలు ఒక యూజర్ యొక్క డేటాని 100% దాన్ని వైలేట్ చేయడం అవుతుంది. ఎందుకంటే యూజర్ డేటాకి సంబంధించి ఏ యాప్ కానీ ఏదైనా కూడా వీళ్ళు ఏం చేయాలి, డేటా కలెక్ట్ చేస్తే, చిన్న ఎగ్జాంపుల్ గా డేటా కలెక్ట్ చేస్తే ఏ యాప్ అయినా కూడా డేటా కలెక్ట్ చేస్తే దే షుడ్ మెయింటైన్ ఎంతకాలము ఏ పర్పస్ కోసం చేస్తున్నారు, దాని తర్వాత ఎప్పుడు డిస్ట్రాయ్ చేస్తారు, ఏ సర్వీస్ అయినా కూడా దే షుడ్ మెయింటైన్ ద లాగ్ అండి. సో ఇప్పుడు అది కుకీస్ అయినా, చిన్న కుకీస్ అయినా కానివ్వండి, ఉదాహరణ గూగుల్ క్రోమ్ లాంటి యాపే ఉందనుకోండి, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ ప్రకారం
ఆ డేటా అనేది గూగుల్ క్రోమ్ కుకీ స్టోర్ చేస్తే కనుక ఏ పర్పస్ కోసం వాడుతున్నారు, ఆ కుకీ డేటా ఎప్పుడు ఎక్స్పైర్ చేస్తారు, ఇదంతా కూడా దే షుడ్ హ్యావ్ క్లియర్ ఇదేమీ ఇక్కడ లేదు. ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నారు, మీరు ఎలాంటి డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఈ డేటా డాట్ లో ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ డేటా ఎంతకాలం పాటు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వాట్సాప్ లో ఒక లింక్ వచ్చింది, వీళ్ళు చెప్పినట్లుగా ఏదో ప్రమాదకరమైన లింక్, దాన్ని క్లిక్ చేస్తే నేను నష్టపోతాను. సో వీళ్ళు నన్ను కాపాడుతున్నారు, చిన్న ఎగ్జాంపుల్. సో కాపాడేటప్పుడు ఒక లాగ్ ఉంటుంది కదా, యూజర్ కి ఈ లింక్ వచ్చింది ఫలానా టైం స్టాంప్ లో ఈవినింగ్ 4:20 ఒక వచ్చింది, ఈ 4:20 వచ్చిన దానికి సంబంధించిన లాగ్ వాళ్ళ దగ్గర స్టోర్ అవుతుంది. ఈ లాగ్ ని ఎంతకాలం మెయింటైన్ చేస్తారు, ఎప్పుడు డిలీట్ చేస్తారు, దీంతో పాటు నా డివైస్ పేరు, నా పేరు, నా డివైస్ ఐడి అన్ని కూడా వీళ్ళ దగ్గర స్టోర్ అవుతాయి. ఈ లాగ్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండకూడదు కదా, ఎందుకంటే నా వ్యక్తిగత ప్రైవసీ అది. సో ఎంతకాలం పెడతారు, ఆ పాలసీ కూడా బయటకు తీసుకురావాలి. అవేమి ఇక్కడ మనకి ఇదే ట్రాన్స్పరెంట్ గా లేకపోవడం, యూజర్ కి అకౌంటబిలిటీ లేకపోవడం అంటే ఇక్కడ పెద్ద ఛాలెంజ్. అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఏ డెమోక్రటిక్ కంట్రీలోనైనా ఈ రకంగా అంటే గవర్నమెంట్ స్పైవేరో లేకపోతే ఇంకొక యాప్ను ప్రీలోడెడ్గా అది అసలు మనం డిలీట్ చేయడానికి అవకాశం లేని విధంగా ఇలాంటివి ఏ కంట్రీ అయినా ఇప్పటివరకు చేసిందండి? ఎట్లా లేరండి. ఒక చైనాలో వాళ్ళు వేరే రకంగా ఇది, కానీ వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశం లేదు. ఒకటి రోజు దగ్గర ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే, ఈరోజు ప్రభుత్వాలు వచ్చేటప్పటికే, ప్రభుత్వాలు ఎందుకు ఏర్పడేవి అంటే కనుక ఫర్ ద సేక్ ఆఫ్ ప్రజలకు ఏదో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం, లేకపోతే ఇలాంటివి తప్పించేసి ప్రభుత్వాలు యూజర్ యొక్క జీవితంలోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ ప్రతి కథ లెక్కను, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి లింక్లు క్లిక్ చేస్తున్నారు, ఇవన్నీ చేయడం ప్రభుత్వం కాదండి. సీరియస్లీ చెప్పాలంటే ప్రభుత్వాలు వ్యక్తి యొక్క స్వేచ్ఛలోకి, వ్యక్తి యొక్క జీవన విధానంలోకి అడుగు పెట్టకూడదు. అప్పుడు ఏమవుతుంది, కంట్రోల్డ్ గా కండిషన్ చేయబడిన ఎవరో రిమోట్ కంట్రోల్ చేస్తుంటే కనుక మనం నడుస్తున్నట్టు ఉంటుంది. ఎవరో నిరంతరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఫోన్ లోకి నేనే హ్యాకింగ్ టూల్ ఇలాంటి ఒక ర్యాట్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి, నీ ఫోన్ లో ఇది ఇన్స్టాల్ చేశాను ఆ వ్యక్తికి నేను చెబితే అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడా? నో వే. ప్రతి క్షణము కూడా ఫోన్ చూసినప్పుడల్లా నా ఫ్రంట్ కెమెరా నుంచి ఏమైనా క్యాప్చర్ అవుతుందేమో, బ్యాక్ కెమెరా నుంచి క్యాప్చర్ అవుతుందేమో, నా లొకేషన్ తెలుస్తుందేమో అని భయపడుతూనే బ్రతుకుతాడు. మరి అంత భయపడేటూ బతికే కండిషన్ కే ఈ రోజు ఇలాంటి యాప్స్ తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత దే కెన్ కంట్రోల్, ఇక్కడ పర్మిషన్స్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి. నిజంగా అక్కడ ఒక బ్యాడ్ బాయ్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ డాట్ లో ఈ రెగ్యులేటరీ బాడీలో ఎవరో ఉన్నాడు అనుకోండి, నైట్ షిఫ్ట్ లో పనిచేసి ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, యూజర్ డేటాని సింపుల్ గా ఎవరో ఒకటి ఫోన్ లోకి వెళ్ళేసి వాళ్ళ ఫ్రంట్ కెమెరా ద్వారా ఇదో రికార్డ్ చేశారు అనుకోండి, ఎవరు బాధ్యులు? అవును. సో అందరూ కూడా ప్రభుత్వ లక్ష్యాలకు తగ్గట్లుగా అందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంలో ఉండాలని లేదు కదా. కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ అసలు ఈ యాప్ నా ఫోన్లో ఉండడం వల్ల నేను కంప్లీట్గా ఫుల్లీ క్రైమ్ ప్రొటెక్షన్ జోన్లో ఉన్నానని నిర్భయంగా ఉండొచ్చా? కానీ ఏ దారి అదే కదా, ఖచ్చితంగా మళ్ళీ అలాంటివి వస్తూనే ఉంటాయి, ఏపీకే ఫైల్స్ లేకపోతే ఇంకోటో ఈ సైబర్వి వస్తూనే ఉంటాయి కదా. ఇదే అనేది, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక 50 రకాల క్రైమ్స్ కి సంబంధించి లింకులు ఎలా వస్తాయి, ఆ లింకులు మొత్తం టైటిల్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉందనుకోండి. వీళ్ళు ఏం చేయగలుగుతారు, 50 క్రైమ్స్ మాత్రమే బ్లాక్ చేయగలుగుతారు. నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ఏజెంట్ కే ద్వారా కొత్త క్రైమ్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఒక సైబర్ నెరస్ట్గా. నేను పంపించే లింకుల్ని వీళ్ళు స్కాన్ చేయగలుగుతారా, ఈ యాప్ స్కాన్ చేయగలుగుతుందా? ఇట్ కాంట్. ఎందుకంటే వాళ్ళ డేటాబేస్ లో అది లేదు. ఎప్పటికి వస్తుంది వాళ్ళ డేటాబేస్ లోకి అది? ఇలాంటిది ఏదో కొన్ని వందల మంది ఫోన్లోకి వచ్చి ప్రమాదంలో పడితే కనుక అప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తారు డేటాబేస్ ని. అప్పటిదాకా నేను వల్లంబుల్లే కదా. అంతేగా. అంటే అప్డేట్ చేయలేనప్పుడు, అప్డేటెడ్ గా టెక్నాలజీలో రోజు రోజుకు కొత్త క్రైమ్ పుట్టుకొస్తున్నప్పుడు, సో ఆటోమేటిక్ గా యూ కాంట్ ప్రొటెక్ట్ 100% ఎనీ యూజర్ డివైస్. సో కాబట్టి దీన్ని మీరు అన్నట్లుగా దీన్ని ఇన్స్టాల్ చేస్తే ఇక ఈ క్షణం నుంచి నేను తీసుకుని నిద్రపోవడానికి స్కోప్ లేదు. అలా అనుకుంటే ఓకే, పోతే గవర్నమెంట్ తీసుకుంటే నష్టం ఏంటి, నాకు రక్షణ వస్తుంది, ఇక రేపటి నుంచి నా డబ్బులు పోవు, నా ఫేస్బుక్ నా గూగుల్ అన్ని బాగున్నాయని పడుకోవచ్చు. ఇది కొత్త భయాలు స్టార్ట్ చేస్తోంది కదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి.
యా అయితే ఇప్పుడు అసలు యాపిల్, గూగుల్, అలాగే శాంసంగ్ ఇలాంటి వాటి కంపెనీస్తో ముందు కన్సల్టేషన్స్ ఏమైనా జరిగాయంటారు? ఎందుకంటే మనం చూసాం గతంలో యాపిల్ ఫోన్ ఇలాంటి వాటిని డినై చేసేసింది, ఇవ్వను అని ప్రభుత్వంతో డి అంటే డి అనేంత వరకు వెళ్ళింది. సో ఇప్పుడు కూడా యాపిల్ కంపెనీ ఒప్పుకోకపోతే మరి అసలు ఐఫోన్నే బ్యాన్ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది కొంతమందికి ఉన్నటువంటి భయం. కరెక్టేనండి. ఎందుకంటే యాపిల్ వాళ్ళు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నేను ఏదో నా సొంత యాప్ అనేది ఒక టెక్నాలజీ రిలేటెడ్ యాప్ అనేది నేను డెవలప్ చేసి ఆండ్రాయిడ్కి యాపిల్కి గూగుల్ ప్లే స్టోర్లోనే అక్కడ యాప్ స్టోర్లో అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇది కొంత అమౌంట్ పే చేసి అప్లోడ్ చేశారు. ఆండ్రాయిడ్లో అది హోస్ట్ అయింది కానీ యాపిల్లో వచ్చేటప్పటికి అది యూజర్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా లేదు, అంటే మెనూస్ కరెక్ట్గా లేవు, మా యాపిల్ స్టాండర్డ్స్ ప్రకారం మీ యాప్ లేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. అంటే యాపిల్ అంత స్టాండర్డ్ పాలసీస్ ఫాలో అవుతుంది. అంటే యూజర్కే ఆ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఖచ్చితంగా అది బెనిఫిట్ ఉండాలి, ఇంటర్ఫేస్ బాగుండాలి, చాలా స్మూత్గా రన్ అవ్వాలి, ఎలాంటి సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉండకూడదు, ఇన్ని రకాల ప్రమాణాలు పాటిస్తుంది యాపిల్. సో మరి అలాంటప్పుడు యాపిల్ సంచార్ సాతి మీరు ఇన్స్టాల్ చేసా, మీరు మ్యాండేటరీగా మీ దాంట్లో యాపిల్ ఐఫోన్స్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి అంటే కనుక అసలు మీ యాప్లో బగ్స్ ఉన్నాయో లేదో. ఇంకొకటి ఏంటంటే ఇది మా యూజర్ యాపిల్ ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే యాపిల్ ప్రపంచవ్యాప్తంగా కూడా యూజర్ ప్రైవసీ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్, అందుకని యూరోపియన్ యూనియన్ కూడా యాపిల్ కంపెనీకి సంబంధించి చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. సో అలాంటిది ఇక్కడ మనం వచ్చేటప్పటికి మా భారతదేశంలో మీరు ఆపరేట్ కావాలి అంటే కనుక మీరు ఇది ఇన్స్టాల్ చేయాల్సింది అంటే కనుక యాపిల్ రిజెక్ట్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యేసి ఏదో ఒక ఏదైనా మధ్య మార్గం ఉంటే తీసుకునే అవకాశం ఉంటుంది తప్పించి యాపిల్ మ్యాక్సిమం వచ్చేటప్పటికి ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అసలు ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్ తగ్గించాలని ఇలాంటివి తీసుకొస్తున్నాం అన్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్నాయి కదా, ఇప్పుడు సిఈఐఆర్ పోర్టల్ ఇలాంటివన్నీ వాటి కోసమే కదా, మరి అవి ఉండగా మళ్ళీ అది కాదు రోజు గారు, ఇప్పుడు మనకి ఇదే యాప్ ని ఇంత బలవంతంగా అట్టడుగు స్థాయికి తీసుకెళ్లేసేసి దాన్ని యూజర్ కూడా తీసేయలేని విధంగా పర్మనెంట్ గా పెట్టడం ఎందుకు? నాకు చాయిస్ ఇవ్వండి. యాజ్ ఎ యూజర్ గా మీరు యాప్ ని బాగా పబ్లిసిటీ చేయండి, సినిమా థియేటర్స్ లో వేయండి, లేకపోతే రోజు న్యూస్ పేపర్స్ లో యాడ్ చేయండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీరు చాలా సేఫ్ గా ఉంటుందని చెప్పేసి. అప్పుడు యూజర్ గా నాకు కావాలి అనుకుంటే నేను ప్లే స్టోర్ నుంచో యాప్ స్టోర్ నుంచో నాకు అవసరం అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటాను, అంతే కదా, మిగతా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాను. యా పర్మిషన్స్ ఇవ్వాలంటే ఇచ్చుకుంటాను, అవసరం లేని పర్మిషన్స్ ఆపేసుకుంటాను. రేపు ఎప్పుడన్నా ఈ యాప్ లో బగ్స్ ఉన్నాయి అంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకుంటాను. అది యూజర్ చాయిస్. కరెక్ట్. మరి ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యం అని చెప్పేసి అనుకున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ప్రజల చాయిస్ లేకుండా ఎలా చేస్తాయి? అవును. ఇప్పుడు వేలు వేలు లక్షలు లక్షలు పెట్టి నేను కొనుక్కునే ఫోన్లో నా కంట్రోల్లో లేకుండా నేను దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాను. నాకు ఇష్టమైనటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకునే స్వేచ్ఛ లేదు, నాకు డిలీట్ చేసుకునేటువంటి స్వేచ్ఛ అంతకంటే లేదు. వాళ్ళు ఏమి ఇస్తే అది తీసుకోవాలన్నట్టుగా తయారైంది. చూద్దాం మరి దీనిపైన ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పడుతున్నాయి, ఎలాంటి డెసిషన్తో ముందుకెళ్తారో చూద్దామండి. శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.